పాపములోని విడుదల வேண்டும் என்று கேட்டால் విడుదலை தருவார். ఈ పాపములో నుంచి నాకు ఒక విడుదల కావాలని మీరు అడిగితే ప్రభు చేస్తాడు. எனக்கு సమాధానం வேண்டும் என்று கேட்டால் సమాధానం தருவார். నాకు సమాధానం కావాలని మీరు అడిగితే నా ప్రభు సమాధానం ఇస్తారు. எனக்கு இந்த சுகம் வேண்டும் என்று கேட்டால் சுகம் தருவார். నాకు ఈ స్వస్థత కావాలని మీరు అడిగితే నా ప్రభు స్వస్థపరుస్తారు. எனக்கு இந்த ఆశీర్వాదం வேண்டும் என்று கேட்டால் அந்த ఆశీర్వాదం தருவார். నాకు ఈ ఆశీర్వాదం కావాలని మీరు అడిగితే నా ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు. அவர் எந்த ఆశీర్వాదத்தை கொடுக்க வல்லமை உள்ளவர். ఎలాంటి ఆశీర్వాదాన్ని అయినా మీ దయచేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. உனக்கு என்ன வேண்டும் என்று கேட்கிறார். నీకేం కావాలి అని ప్రభు అడుగుతున్నాడు. இந்த கூடார பண்டிகைக்கு நீ வந்திருக்கிறாயே, உனக்கு என்ன வேண்டும்? ఈ గుడారాల పండుగలకు వచ్చిన దైవ జనాంగమా, మీకు ఏం కావాలని నా ప్రభు అడుగుతున్నాడు. என்னை நோக்கி கூப்பிடுகிறாயே, உனக்கு என்ன செய்ய வேண்டும்? నన్ను పిలిచావు కదా, నీకేం కావాలి? நீ கேள், நான் உனக்கு செய்கிறேன். నేవేది అడిగితే అది చేస్తాను. ஆண்டவர் உங்களை பார்த்து தான் கேட்கிறார். అదే యేసు క్రీస్తు నిన్ను చూసి అడుగుతున్నాడు. கேட்டு பாருங்க, இன்றைக்கு இந்த இடத்தில் உங்களுக்கு அற்புதம் நடக்கும். ఈ చోటే ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. ஆனால் நீங்கள் கேட்கும் போது ஒரு காரியத்தை ஆண்டவர் எதிர்பார்க்கிறார். అయితే మీరు యేసు ప్రభుని అడిగేటప్పుడు యేసు ప్రభు మీ దగ్గర ఒకటి ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. அவன் நான் பார்வையடைய வேண்டும் என்று சொன்ன உடன் இயேசு சொல்கிறார், నాకు చూపు కావాలి అని అడిగిన వెంటనే యేసు ప్రభు అన్నారు, உன் விசுவாசம் உன்னை ரட்சித்தது. నీ విశ్వాసమే నీకు చూపిస్తుంది. உன் விசுவாசம் உன்னை ரட்சித்தது. నీ విశ్వాసమే నిన్ను రక్షించును గాక சொன்ன உடனே பார்வை அடைந்தான். అని చెప్పిన వెంటనే వాడికి చూపు వచ్చేసింది. அவனுடைய விசுவாசத்தை ஆண்டவர் கனப்படுத்தினார். అతని విశ్వాసాన్ని నా ప్రభు ఘనపరిచాడు. இன்றைக்கு நீ விசுவாசத்தை கேட்டால் ஆண்டவர் அற்புதம் செய்வார். ఈ రాత్రి విశ్వాసముతో నీవు అడిగితే నా ప్రభు కార్యం జరిగించును గాక. விசுவாசத்தை அவர் எதிர்பார்க்கிறார். నీ విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు నా ప్రభు. விசுவாசத்தோடு கூப்பிட்டால் அற்புதம் நடக்கும். విశ్వాసముతో అడిగినప్పుడే మీ జీవితంలో అద్భుతం జరుగును గాక. ஏன் அவர் உங்களுக்கு அற்புதம் செய்ய விரும்புகிறார்? ఎందుకు యేసు ప్రభు నీకు అద్భుతం చేయాలనుకుంటున్నారంటే, அவர் உங்களுக்காக சிலுவையிலே தன்னை பலியாய் கொடுத்தார். నీ కోసమే యేసు క్రీస్తు సిలువలో బలియాగం అయిపోయారు. வாரினால் அடிக்கப்பட ஒப்பு கொடுத்தார். ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. கைகளிலே கால்களில் ஆணி அடிக்க ஒப்பு கொடுத்தார். అరచేతుల్లో అరికాలలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. தன்னுடைய ரத்தத்தை எல்லாம் சிலுவையிலே சிந்தினார். యేసయ్య రక్తం కలువరి సిలువలో కార్చాడు. உங்களுடைய பாவங்களை மன்னிக்க பாவங்களை சுமந்தார். నీ పాపాలు క్షమించడానికి మన పాపాన్ని భరించాడు ఆయన. உங்களுடைய வியாதியை குணமாக்க உங்களுடைய நோய்களை சுமந்தார். నీ వ్యాధిని బాగుపరచడానికి ఆయన రోగగ్రస్తునిగా మార్చబడ్డాడు. சாபங்களை மாற்றவர் சாபங்களை சிலுவையிலே சுமந்தார். నీ శాపాన్ని తొలగించడానికి